హాయ్ గాయ్స్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ యోగేష్ యూనివర్స్. అసలు ఈరోజు ఎందుకు వచ్చానంటే, బిగ్ బాస్ ప్రోమో ఇందాక రిలీజ్ అయింది. సో 9 vs 9 ఎట్లుంటుంది? కామన్ మ్యాన్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. అగ్ని పరీక్ష అనేది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఈ మంత్ 19 లాస్ట్ ఎపిసోడ్ 22 టెలికాస్ట్ అవుతుంది బిగ్ బాస్ 9 అనేది. సో అసలు ఈ రోజు వీడియో ఏంటంటే, ఆ 9 మెంబర్స్ 5 మెంబర్స్ ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యారు, అగ్ని పరీక్ష సెలెక్ట్ అయ్యారు. ఆ 9 మెంబర్స్ ఎవరు, కామన్ మ్యాన్స్ ఎవరు, సెలబ్రిటీస్ ఎవరు, 9 vs 9 ఎట్లుంటుంది ఈ వీడియోలో చూస్తా. షార్ట్ అండ్ స్వీట్ చెప్తా, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఆల్రెడీ నాగార్జున సార్ చెప్పారు ఈసారి బిగ్ బాస్ని చేంజ్ చేద్దాం అనేసి. సో బిగ్ బాస్ అయితే చేంజ్ అవ్వలేదు, జస్ట్ వాయిస్ చేంజ్ చేస్తారు. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న ఎవరైతే బిగ్ బాస్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నారో తనకి ఏదో హెల్త్ బాగాలేదన్న, సో ఆ రీజన్ వల్ల ఈసారి తనని చేంజ్ చేశారు. హెల్త్ బాగాలేదని అన్నారు, కానీ అక్కడ బడ్జెట్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం మనకైతే తెలియదు. మొత్తానికైతే చేంజ్ చేస్తున్నారు, అది కూడా హైడ్ చేస్తున్నారు. సో బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరని కూడా చాలా హైడ్ చేస్తున్నారు, ఇంకా రివీల్ అవ్వలేదు. అది కూడా ఫర్దర్లో రివీల్ చేస్తారు. అది మెయిన్ మ్యాటర్ వచ్చేసి. సో ఈ షో అనేది వీళ్ళకి అగ్ని పరీక్ష అనేది రోజు జరుగుతూనే ఉంది షూటింగ్. ఆల్మోస్ట్ 19th లాస్ట్ షూటింగ్ చేసేది, తర్వాత 22 టెలికాస్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి దమ్ము శ్రీజ ఎవరో కాదు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఆల్మోస్ట్ అందరు చూడండి, లంగా ఓని ఇది తోరద్దైపోని టిన్ టిన్ టిన్, తనే సాంగ్స్ పడుతూ తనే ఓవర్ అంటే తనే ఓవర్ యాక్షన్ అయిపోయింది. కొంచెం ఫన్నీగా చిల్డ్ క్యారెక్టర్. అదే కదా గబ్బర్ సింగ్కి లైన్ వేసా కొంచెం తిక్కని వదిలేసాను ఉంటుంది. సో తనమాట. తర్వాత ఇంకొకటి ప్రియా శెట్టి శ్వేతా శెట్టి, వీళ్ళిద్దరు. ఇంకో వన్ మోర్ పర్సన్ ఎవరంటే హ్యాండిక్యాప్డ్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. సో సగం లెగ్ ఉండదు అనమాట పాపం తనకి. తను కూడా పార్టిసిపేట్ చేశాడు. టాస్క్లు అయితే ర్యాంప్కి ఇచ్చిందంట, అది ఎంతవరకు ఇచ్చింది అనేది మనకు తెలిసి చెప్తుంటే తెలియడం తప్ప మనమైతే చూసింది లేదు. ఎవరైతే ఈ ప్రియా శెట్టి అని ఉంటారో ఆల్మోస్ట్ 4 times కెప్టెన్ అయిందంట. అదే కెప్టెన్ అయిన రీజన్ ఎందుకంటే ఓట్ అప్పీల్ చేసుకుంటే దానికి. సో సెలబ్రిటీస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు, కొంచెం ఫేమ్ ఉంటుంది, హాట్స్టార్లో ఎట్లా వేయాలి ఏంటంటే మొత్తం వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళకి తెలియదు కదా ఓట్ అప్పీల్ ఎలా చేసుకోవాలి, ఇది అంటే జరిగింది. ఇది టిల్ నౌ జరిగిన సిచ్యువేషన్. ఇక్కడ ఏంటంటే మేజర్గా 4 members ఒక హోము, 4 members ఒక హోము, మిడిల్లో ఒక హోమ్ ఉంటుందంట. 9 vs 9. ఇక్కడ మిడిల్లో ఉన్న 9 అనేది కెప్టెన్గా ఉండొచ్చు మేబీ. సో కిచెన్ అయితే అందరు కలిసి ఒకటే, మొత్తం మెయిన్ హాల్ ఏరియా కూడా ఒకటే. ఆడికి వచ్చిన తర్వాత ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది, మనకు చిల్డ్ అవుతుంది. సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే కొంచెం చిల్డ్గా వాళ్ళు ఎట్లా చేసిన ఫన్నీగా మీ ముందు ఎట్లా జరిగింది ఏంటనేది ఒకరికి ఫేవరిజం లేకుండా క్లియర్ కట్ చూపిస్తా. ఈ 9 vs 9 అంటే ఈ అగ్ని పరీక్షలో ఈ హోస్ట్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ వీళ్ళంతా ఉన్నారు కదా, కొంచెం ఏదైతే ఎవరు చూసినా అయ్యా నన్ను బిగ్ బాస్ పంపేయండి అంటారో అట్లన్నీ కాకుండా ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళకు ఉన్న టాలెంట్ చూపిస్తూ ఎవరైతే లాక్కున్నారో వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేశారు. ఇటు చూస్తే ఉన్నాం అన్న ఒకడైతే మటింతడా అయ్యా నన్ను బిగ్ బాస్ పంపేయండి అయ్యా అని కూడా ఉంటాడు. ఇక్కడోళ్ళం కాకుండా అగ్ని పరీక్షలో రోజు ఎవ్రీడే డే బై డే షూటింగ్ జరుగుతూనే ఉంది. వాళ్ళు ఫైనల్గా 5 members చేశారు. ఈ హ్యాండిక్యాప్ పర్సన్ ఏంటంటే సింపత్ అనేది చూపించకుండా తన స్ట్రెంగ్త్ చూపించాడు. ఈ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అంటే వరల్డ్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ చేస్తా ఉండే తనంట. సో చూసినాకైతే మంచి ఫిజిక్గా ఫిట్గా బాగానే ఉన్నాడు. ఎస్టర్డే ప్రోమో వచ్చింది, రీల్ ప్రోమో కాదు. సో ప్రోమో అనేది ఐ థింక్ 20 రిలీజ్ అవుతుంది ప్రోమో. ఆ ప్రోమోలో క్లియర్ కస్ట్గా హోస్ట్ నాగార్జున సార్ అది ఫిక్స్. బిగ్ బాస్ బజ్ అనేది ఇంకా ఎవరు చేస్తారనేది తెలియదు. అండ్ థర్డ్ వచ్చేసి ఫార్మాట్ ఎట్లా ఉంది అంటే కొంచెం చేంజ్ చేసింది. సెలబ్రిటీలో ఒక 9 members, కామన్ మ్యాన్స్ 9 members. సరే ఎట్లా ఉంటుంది అనేది నీకు క్లియర్గా ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి సరేనా. నాతో పాటు మీరు కూడా బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరుగుతుందో చూడడానికి ఒక చిన్న కమెంట్ చేయండి, లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.